వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీకు ఒక వీడియో చూపిస్తా. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇది ఒక ఛానల్ డిబేట్. Christmas. I extend my wishes to all the Christians in this country. I also extend Christmas wishes to people in the US and Europe and in Australia who are unable to celebrate Christmas today. We as minorities in this country, we as Christians in this country, do not need to go to the court to seek permission to celebrate Christmas, unlike the Hindus who have to seek permission, who have restrictions on celebrating Diwali, on celebrating Dashera, on celebrating, on lighting a lamp on a mountain. So unlike, please do not frame your ideology and narrative from your lens. We as Christians are happy. There are stray incidents. Law and order is of the state. Let the state take it. Do not expect the Prime Minister to come and clean the Nali. Okay, that is the job of the corporation. Okay, so please do not try and gaslight us Christians. We are Christians are happy. We celebrated Christmas efficiently. One more thing, a false narrative. People in the north say Christians in south are in trouble. People in the south say Christians in north are in trouble. So these kind of false narratives happens. So please do not gaslight us. I request you, let's celebrate this. And I wholeheartedly thank the Prime Minister for this great gesture. Okay. He's been doing it time and again. Dr. Yarni wants to respond to you, but ఈయన పేరు జిరోమ్. ఈ జిరోమ్ అంటే బహుశా చాలామంది తెలుగు జాతీయవాదులు వినికి ఉండకపోవచ్చు. తెలుగులో ఈయన పెద్ద ప్రసిద్ధి కాకపోవచ్చు. కానీ ఈయన బెంగళూరుకి చెందిన లా గ్రాడ్యుయేట్. ఈయన ఒక ప్రముఖ భారతీయ జాతీయవాద భావాలున్న క్రైస్తవుడు. టీవీ డిబేట్లలో రాజకీయ మతపరమైన విశ్లేషకుడు. స్వయంగా క్రిస్టియన్ అయి ఉండి మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడే కార్యకర్త. హిందుస్థానీ క్రిస్టియన్ మంచ్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఆలోచనలు క్రైస్తవాలకు వ్యతిరేకం కాదని, భారతీయ క్రైస్తవులు తమ మతం పాటించుకుంటూ దేశభక్తితో ఉండాలని ప్రచారం చేస్తారు. మిషనరీల ద్వారా జరుగుతున్న బలవంతపు మోసపూరిత మత మార్పిడులపై తీవ్రంగా విమర్శిస్తారు. సుప్రీంకోర్టులో ఇలాంటి మతాంతీకరణలపై పిల్ కూడా దాఖలు చేశారు. ఆయన క్రైస్తవుడిగా ఉండి కూడా హిందూ రాష్ట్ర స్థాపనే భారతదేశంలో మత సామరస్యానికి ఏకైక మార్గమని నమ్ముతూ యూట్యూబ్ మొదలగు వాటి ద్వారా తరచూ మాట్లాడుతూ ఉంటారు. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. తనను తాను ఇంట్రోలెంట్ క్రిస్టియన్ స్కాలర్ అని, చిర్స్ సంఘి అని కూడా పిలుచుకుంటారు. మొన్న క్రిస్మస్ సందర్భంగా దేశంలో కొన్ని చోట్ల క్రైస్తవ వ్యతిరేక సంఘటనలు జరిగాయి. వాటి మీద టైమ్స్ నౌ టీవీ డిబేట్లో పాల్గొంటూ ఆయన మాట్లాడిందే ఇప్పుడు మీరు విన్నారు. ఎంత బాగా మాట్లాడాడు కదా. భారతదేశంలో క్రైస్తవులు వివక్షకు గురవుతున్నారని చెప్పేవారికి ఆయన జవాబు చెంపపెట్టు లాంటిది. మీకు మరియు ప్యానలిస్టులందరికీ మెరీ క్రిస్మస్ అంటూ స్టార్ట్ చేసి ఈ దేశంలోని అందరు క్రైస్తవులకు కూడా నా శుభాకాంక్షలు అని చెప్పారు. ఆ తర్వాత అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలోని ప్రజలకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఎందుకంటే వారు ఈరోజు క్రిస్మస్ జరుపుకోలేకపోతున్నారు. ఇస్లామిక్ టెర్రర్ దాడులకు భయపడి అక్కడ ప్రభుత్వాలు ఉత్సవాలపై కొన్ని ఆంక్షలు పెట్టాయి. మన ఈ దేశంలో మైనారిటీలుగా క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకోవడానికి కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని షబ్బాష్, మస్తు చెప్పినవన్నా. నీలాగా చెప్పి ఎవడి మతాన్ని వాడం గౌరవించుకుందాం, పరాయి మతాన్ని కూడా రెస్పెక్ట్ చేద్దాం. మత మార్పిళ్ళు చేయడం కాదు. మన మతాన్ని ఇష్టపడి వస్తే తప్ప మనమే ఆయిల్ పూస్తాం, పప్పులు ఇస్తాం, ఉప్పులు ఇస్తామని చేయడం తప్పు అని చెప్పే క్రైస్తవులుంటే ఈ దేశం నిజంగా సస్యశ్యామలంగా ఉంటుంది. మీలాంటి వాళ్ళు కావాలి. నిజంగా ఈరోజు మెజారిటీగా ఉన్న హిందువులు ఒక వినాయక చవితి జరుపుకోవాలంటే పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి, ఒక అమ్మవారి వేడుకలు జరుపుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కానీ క్రిస్మస్ జరుపుకోవడానికి ఎక్కడ పర్మిషన్ అవసరం లేదు. అంత గొప్పది నా దేశం. అయినా కూడా ఈ దేశం మీద విషం చెబుతూనే ఉంటారు, ఈ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. హిందువులు దీపావళి జరుపుకోవడానికి, దసరా జరుపుకోవడానికి, పర్వతంపై దీపం వెలిగించడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది మాకు లేదు అని డిబేట్లో బల్లగుద్ది చెప్పిండు. కాబట్టి దయచేసి మీ ఐడియాలజీని, నేరేటివ్ని మీ సొంత దృక్పథం నుంచి చూడకండి. మేము క్రైస్తవులుగా సంతోషంగా ఉన్నాం. కొన్ని చెదురుముదురు ఘటనలు జరుగుతాయి. అది లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చూసుకోవాలి. ప్రధానమంత్రి గారు వచ్చి మీ వీధి కాలువలు శుభ్రం చేయాలని ఆశించకండి. అది కార్పొరేషన్ పని. అర్థమైందా? కాబట్టి మమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించకండి. మేము సంతోషంగా ఉన్నాం, మేము క్రిస్మస్ని సమర్థవంతంగా జరుపుకున్నామని చెప్పండి. ఇంకో విషయం, మీ ఫాల్స్ నేరేటివ్ ఉత్తర భారత్లో వాళ్ళు దక్షిణంలోని క్రైస్తవులు ఇబ్బందుల్లో ఉన్నారంటారు, దక్షిణంలో వాళ్ళు ఉత్తరంలోని క్రైస్తవులు ఇబ్బందుల్లో ఉన్నారంటారు. ఇలాంటి తప్పుడు కథనాలు జరుగుతున్నాయి. కాబట్టి మమ్మల్ని గ్యాస్ లైట్ చేయకండి అని చాలా గట్టిగా తన గొంతును వినిపించారు.
ప్రధానమంత్రి చర్చికి వెళ్లి ప్రార్థనలో పాల్గొనడంపై ఆయన స్పందిస్తూ ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప సంజ్ఞ కోసం ఆయన ఇలాంటివి పదే పదే చేస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్పారంటే అసలు నరేంద్ర మోదీ గారు విశ్వగురువుగా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం ఆయన పరితపిస్తున్న తీరును ఒక్క మాటలో చెప్పారు. ఇక ఈ నిజమైన క్రైస్తవుని మాట విన్న తర్వాతైనా క్రైస్తవ ముసుగులో మత మార్పిడి చేస్తున్న ముఠాకు బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ ఇంకా 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 ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.